7 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి ఆత్మహత్య శరణ్యం అనే దుస్థితిలో తెలంగాణ రైతులున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పదవికి విరమణ ఉంటుంది కానీ ప్రజాసేవకు ఉండదన్నారు హరీష్ రావు. పదవిలో ఉన్నప్పుడు ఊరికి ఎంత బాగా పనిచేశామనేది శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. పదవి ఉన్నా లేకపోయినా అందరికీ సమాన గౌరవం ఉంటుందన్నారు. రైతు డబ్బులలో కోత విధించినందుకే కాలయాపన చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, వచ్చే ప్రభుత్వం మనదేనని కార్యకర్తలు, స్థానిక పార్టీ శ్రేణుల్లో నమ్మకం నింపే ప్రయత్నం చేశారు. వాస్తవానికి మన దగ్గర మీరందరూ కూడా చూశారు. మా పుణేందర్ ఉన్నాడు, రువాల మల్లన్న ఉన్నాడు. వాళ్ళకి ఎంత గౌరవం ఉంటుంది. పదవులు ఉన్నా లేకున్నా మల్లన్న ఎడగలకుండా ప్రజల్లో కావచ్చు, మాలో కావచ్చు అదే గౌరవం ఉంటుంది. అంటే మనము పదవితో కాదు గౌరవం, ప్రజల్లో మనకుంటే పలుకుబడితో గౌరవం ఉంటుంది. మనం చేసే సేవను బట్టి గౌరవం ఉంటుంది. పదవి అనేది ఇంకా కొంచెం అవకాశం ఇస్తుంది, ఎక్కువ పని చేయడానికి మనకు అవకాశం ఇస్తుంది. అయినా మీరు ఇదే రాష్ట్రం ఎందుకు అనుకుంటారు? తప్పకుండా మీలో అందరినీ కూడా మళ్ళీ కాపాడుకుంటాం. అవకాశాలు కల్పించుకొని మీరు మంచిగా ప్రజల్లో ఉండండి. ఎవరికి ఏ రూపంలో వస్తుందో ఒక్కొక్కరు 2 సార్లు అయింది కదా, రకరకాల సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కోఆపరేటివ్ చైర్మన్లుగా, మహాత్మా కమిటీ చైర్మన్లుగా ఒక్కొక్కరికి ఒక రకమైన అవకాశాలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. అంతే తప్ప ఇది శాశ్వతమైన విరమణ కాదు. ఇది మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా మళ్ళీ మీకు ఇంకో అవకాశం వచ్చేదాకా ఇది ఒక బ్రేక్ టైమే తప్ప వీటికి అయిపోయిందని ఎవరు కూడా భావించాల్సిన అవసరం లేదు. మంచిగా ప్రజలతో కలిసి ఉండండి, ప్రజలతో మమేకం కండి, ప్రజా సంబంధాలు కొనసాగించండి. తప్పకుండా మీ అందరికీ మంచి భవిష్యత్తు. వాస్తవానికి మన దగ్గర మీరందరూ కూడా చూశారు.